వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులు నిరంతరం ప్రజలతో సమన్వయం చేసుకోవాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారం సకాలంలో జరగాలి అంటే అధికారులు నిరంతరం ప్రజలతో సమన్వయం చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పొనుకుమాటి శేషులత అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో రైతులకు యూరియా కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. సరిపడినంత నిల్వలు ఉన్నప్పటికీ పంపిణీలో సాంకేతిక సమస్యలు ఎదురుకావడం జాప్యం జరుగుతోందన్నారు. కొరత ఉందనే ప్రచారంతో అధిక ధరలకు విక్రయాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంపెనీల ప్రతినిధులను రైతు సేవా కేంద్రాల వద్ద నియమించి పంపిణీని సులభతరం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అత్యధిక నిధులు సాధించగలిగామన్నారు. అధికారులు తరచుగా గ్రామాలకు వెళ్లి సచివాలయంలో కూర్చుని సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ వి చంద్రశేఖర్, ఎంపీపీ శేషులత, అడప ప్రసాద్, పుల్లా బాబీ, చాపల రమేష్, వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సివిల్ సప్లైకి సంబంధించి ఎంఆర్ఓ గారు ఒకసారి మాట్లాడుతున్నారు. ఎంపీటీసీలకి, అది ఇన్ఛార్జీలకి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ సమావేశానికి చేసిన పెద్దలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గడిచిన 2 సంవత్సరాల్లో అన్ని విలేజ్లకి కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోగలిగాం. ఇంకా ముఖ్యమైన రోడ్లు కొన్ని ఉన్నాయి, R&Bలో ఉన్నాయి, కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా మనం పంపించాం. మరి ఇవన్నీ కూడా చేసుకుంటే ఈ రోడ్లు, మెయిన్ రోడ్లన్నీ మనకి అయిపోతాయి. ఇంకా మనం విలేజెస్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లకి, డ్రైన్స్కి మనం ఎక్కువ సమయానికి ఇబ్బంది లేకుండా, అప్లాండ్ కంటే మరి పెంటపాడు మండలంలో ఈ డ్రైన్ సమస్య బాగా ఎక్కువ ఉంది. అప్లాండ్లో ఎందుకంటే నీరు పెద్ద నిలబడదు కాబట్టి సమస్య కొద్దిగా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి మ్యాజిక్ డ్రైన్లు లేకపోతే మామూలు డ్రైన్లైనా మనం పెట్టుకుని మరి ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఎక్కువ పంచాయతీరాజ్ శాఖ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మరి మనం ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అదే రకంగా వేబీ రామ్జీలో మన స్టేట్కి 7,758 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో 3వ స్థానంలో మనకి హైయెస్ట్ అమౌంట్ మనకి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకి రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని విలేజ్ని కూడా మనం అన్ని పూర్తిగా పనిచేసే విధంగా చేయాలి. ఈ సంవత్సరం వర్షం చాలా తక్కువ ఉంటుంది. మరి రైతులు కానీ మనకు కూడా తాగునీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. కరెంటు కూడా ఎక్కువ వాడతారు కాబట్టి ట్రిప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా ప్రపంచం అంతా ఉన్నదే, మా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదు కాబట్టి జాగ్రత్తగా అన్ని చర్యలు అధికారులు చూసుకోండి. 2 డేస్కైనా ఒకసారి మీకు కేటాయించిన గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని సచివాలయంలో కూర్చుని అధికారుల పనితీరు, ప్రజలకు ఉన్న పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సర్వర్ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయించాలి. పొలిటీషియన్స్తో కలిపి మరి అన్నీ కూడా వెరిఫికేషన్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని చోట్ల బాగానే జరుగుతోంది. మీరందరూ సహకరించండి. అన్ని గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి. అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేసుకుని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలి. ఏదైతే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ, ఎందుకంటే యూరియా కొరత, వరల్డ్ వార్ గురించి ఏదైతే వార్ వచ్చిందో ఆ వార్ గురించి మనకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. యూరియా కానీ డిఏపి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనం ఎంత మెన్యూర్ అయితే వాడామో ఆ మెన్యూర్ని మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెన్యూర్ని మనం రైతులకు సప్లై చేయాలి. మీరు ఎలాగైనా చేయండి. ఓటీపీ పెడతారా, ఇంకోటి పెడతారా, అధికారులు ఈ ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి, అంతేకాదు సచివాలయాలు ఉన్నాయి. మీరందరూ కలిసి ఈ యొక్క ఈ సమస్య లేకుండా రైతుకు ఇబ్బంది పడకుండా, అవసరమైతే ఎవరైతే షాపులు ఉన్నారో హోల్సేలర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మీటింగ్ చేసి వాళ్ళకు గుమస్తాలు పెట్టి మరి ఆ రైతులకి అక్కడ రైతు సేవా కేంద్రాలు ఇప్పించి ఏర్పాటు చేస్తే మనం ఏ రూల్ పెట్టుకున్నా రైతుకి సేఫ్గా మనం అందించగలిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు. ఇంకేదన్నా మీ యొక్క ఇబ్బందులు ఉంటే ఎనీ టైం నాతో సంప్రదించండి. గ్రామాల్లో ఎవరో ఇబ్బంది పడకుండా చూసి బాధ్యత మనం తీసుకుందాం. స్పెషల్ అధికారులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఆల్ పార్టీసు అందరూ కలిసి మీరు ఆ గ్రామాల్లో ఉన్న సమస్యని నా దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా ఇవన్నీ తీర్చే విధంగా
మనం ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇక్కడికి వచ్చేసినందుకు అందరూ కూడా అదే